అది కాకుండా మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టం నాకు తెలుసు. రోజుకు 2-3 సినిమాలు, అది లాంగ్వేజ్తో సంబంధం లేకుండా చూస్తారు. మీకు సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఎంత గ్రిప్ట్ ఉందో నాకు తెలుసు. ఇవాళ డైరెక్షన్ చేయమంటే మీరు ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతారు. కానీ మామూలుగా బంగారం పని చేసిన వాడి దగ్గర బంగారం ఉండదు, క్యాషియర్ దగ్గర క్యాష్ ఉండదులాగా మనకు అంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ నాకు తెలుసు మీకు. కథ సైడ్ కానీ ఇప్పుడు సినిమాల్లో లిరిక్ కావాల్స్తే లిరిక్ కూడా రాశారు. ఏ సినిమా? 2 సినిమాలు రాశాను. కిట్టునాడు జాగ్రత్తలో రాశాను, తర్వాత ఇది రంగుల రత్నం. రంగుల రత్నం రాశారు. ఆ సాంగ్స్ సూపర్ హిట్ అని. నాకు తెలియని విషయం ఏంటంటే మనకెందుకు సూపర్ డూపర్ హిట్ వచ్చే కథ, ఆ కథ మీకు ఇక్కడ తప్పు అనిపిస్తే మీరు చెప్పరా, లేకపోతే డైరెక్టర్ చూసుకుంటాడు అని వదిలేస్తారా? అంటే ముందు ఇట్లే కాబట్టి వినట్లేదు సార్, ఈ సినిమా తర్వాత వింటారు. ముందు ఇట్లు కదండి, మనం కొట్టినట్టు కాదు. మీరు చేసిన హ్యాట్రిక్ హిట్ ఇండస్ట్రీకి వచ్చిన ఇమ్మీడియట్గా ఎవరికి రాలా, చాలా పెద్ద హిట్లు కదా. అదా అంటే నేను మిమ్మల్ని ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే ఇందులో మీ లోపం ఉందా, దేనివల్ల మీరు? నా లోపం కూడా ఉందండి, నా లోపం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్, అంటే యాక్టింగ్ వైపు కాకుండా క్రియేటివ్ వర్క్లో ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ నేను కూడా అంత పెట్టలే, బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. బట్ నేను కూడా అంత పెట్టలేకపోయాను, నాకు ఆ స్పేస్ దొరకలేదు నాకు. సో నేను కూడా అంత పెట్టలేకపోయాను. బట్ ఇప్పుడు అలా లేదు. కాదు, పెట్టలేకపోవడానికి మీరు సినిమా తప్ప ఏం తెలియదుగా మీకు. బయట ప్రపంచంలో ఎవరితో కనెక్షన్ ఉండదు, అసలు ఎవరితోటి మాట్లాడరు. సినిమా రాసుకోవటం చూడటం అంతే కదా. నేను అనేది దాని గురించి అదే అంటున్నా. అంటే మెంటల్ స్పేస్ కూడా ఉండాలి కదా. మైండ్ ఆక్యుపై అయిపోయి ఉంటే అంత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేం. ప్రశాంతం కూర్చొని సినిమా చూసుకోవాలనిపిస్తుంది తప్ప, లేదా పుస్తకం చదువుకోవాలనిపిస్తుంది తప్ప కూర్చొని రాయాలి అనేది రాదు. ఇప్పుడు అలా లేదు. సో ఓకే, ఉన్నావు ఫుల్ ఫ్రెష్, మళ్ళీ బ్యాక్ టు నార్మల్.